రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత కొద్ది రోజులుగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. వయసుతో పని లేకుండా అందరినీ పట్టి పీడిస్తున్నాయి. 4 రోజుల నుంచి ముసురు వాతావరణం నెలకొనడం, అంతకుముందు ఎండ తీక్షణంగా కాయడంతో ప్రజలు వైరల్ జ్వరాల బారిన పడుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులతో సతమతమవుతున్నారు. దీనికి తోడు గ్రామాల్లో పారిశుద్ధ లోపం వల్ల దోమలు, ఈగల బెడత పెరిగిపోయింది. దోమల కారణంగా మలేరియా, డెంగ్యూ జ్వరాలు, అలాగే ఈగల కారణంగా టైఫాయిడ్ బారిన పడుతున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. వైద్యులు సాధారణ జ్వరాలుగానే చెప్తున్నప్పటికీ రక్త పరీక్షల్లో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలుగా నిర్ధారణ అవుతున్నాయని బాధితులు వాపోతున్నారు. మాకైతే చాలా మందికి ఫీవర్ వచ్చింది. నేను ఎంబీబీఎస్ స్కూల్లో చదువుతున్నాము. ఎంబీబీఎస్ స్కూల్లో చదువుతున్న అందరికీ ఫీవర్స్ వస్తున్నాయి. ఐఎమ్ స్టడింగ్ 8th క్లాస్. మాకైతే చాలా మందికి ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో అయితే పిల్లల పరిస్థితి మరీ దారుణంగా మారుతుంది. పాఠశాలకు వెళ్లే విద్యార్థుల్లో పెద్ద సంఖ్యలో జ్వరంతో బాధపడుతున్నారు. గత 5 రోజులుగా స్కూళ్లలో హాజరు శాతం దక్కుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. చిన్నపిల్లలకు జ్వరం, శరీర నొప్పులు వస్తూ ఉండడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. వైద్య అధికారులతో తమను పిల్లలను కాపాడాలని కోరుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి. మానస, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కనపల్లి గ్రామంలో అక్కడ గ్రామస్తులు మాత్రం వైరల్ ఫీవర్ బారిన పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓన్లీ అక్కనపల్లి గ్రామంలోనే వైరల్ ఫీవర్ రావడంతో అక్కడి గ్రామస్తులు ఆందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా జ్వరంతో పాటు కీళ్ళ నొప్పులు, అదేవిధంగా దగ్గు, జలుబు రావడంతో వీళ్ళు మాత్రం హాస్పిటల్ బాగా పడుతున్న పరిస్థితి కనబడుతుంది. హాస్పిటల్లో బ్లడ్ ఏదైతే చెక్ చేసినప్పుడు మాత్రం ఆ బ్లడ్ రిపోర్ట్ లో డెంగ్యూ, అదేవిధంగా వైరల్ ఫీవర్ లో వస్తున్న రిపోర్ట్స్ అయితే వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదనైతే జనాలు జ్వరాల బాధ పడుతున్న నేపథ్యంలో ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే స్కూల్కి వెళ్లే పిల్లలకు కూడా జ్వరంతో బొల్లు నొప్పి రావడంతో మాత్రం వాళ్ళు స్కూల్లకు వెళ్ళలేని పరిస్థితి కనబడుతుంది. దీంతో స్కూల్కు వెళ్ళలేకపోవడంతో పాఠశాలలో మాత్రం హాజరు శాతం తగ్గిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే పిల్లలకు విషయ జ్వరాలు రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. మొత్తంకైతే అక్కడికి గ్రామస్తులు మాత్రం ఈ ఏదైతే ఆ గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ లోపం వలన ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి ఆ పారిశుద్ధ లోపం లేకుండా చేయాలని చెప్పేసి గ్రామస్తులు మాత్రం కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా వైద్యులు మాత్రం అక్కడిపల్లి గ్రామానికి వచ్చి ప్రతి కుటుంబాన్ని కూడా బ్లడ్ చెకప్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఏదైతే విష జ్వరాలు వస్తాయో ఆ విష జ్వరాల వల్ల అసలు డెంగ్యూ, మలేరియా రావడం, వాటికి సంబంధించిన మందులు కూడా సప్లై చేయాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. మనకు ఓకే, థ్యాంక్ యూ శ్యామ్.